భగవద్గీత సర్వ మానవాళి కోసం. ద్వితీయోధ్యాయః దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాద్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. ఓ ధనుంజయ, భక్తియుక్త సేవ ద్వారా సమస్త హీన కర్మలను దూరము చేసి ఆ భావనలోనే భగవంతుని శరణు వేడుము. తమ కర్మఫలములను భోగింపదలుచువారు లోభులు. శ్రీకృష్ణ భగవానుని నిత్య దాసునిగా తమ నిజ స్థితిని అవగాహన చేసుకొనినవాడు కృష్ణ చైతన్యములో వర్తించుటను తప్ప ఇతర అన్య కార్యములనన్నిటినీ త్యజించును. ఇదివరకే చెప్పినట్లు బుద్ధియోగ అనగా శ్రీకృష్ణ భగవానుని దివ్యమైన ప్రేమయుక్త సేవ. అట్టి భక్తియుక్త సేవయే జీవునికి నిజమైన కర్మ విధానము. కేవలము లోభులు మాత్రమే మరింతగా భవబంధములలో చిక్కుకొనుచు తమ కర్మ ఫలములను భోగింపదలచుదురు. కృష్ణ చైతన్యముతో చేయబడు కర్మలు తప్ప ఇతర కర్మలు ఎల్లప్పుడూ కర్తను జనన మరణ చక్రములో బంధించుట చేత అవి హేయములగును. కనుకనే ఎవ్వరునూ అట్టి కర్మలకు కారణము కావలెనని కోరుకోకూడదు. ప్రతి కర్మను శ్రీకృష్ణుని ప్రీతి కొరకై కృష్ణ చైతన్యముతో నిర్వర్తించవలెను. లోభులు కష్టముతో లేదా అదృష్టముతో సంపాదించిన ధనమును ఎట్లు వినియోగించవలెనో ఎరుగరు. నిజమునకు మానవుడు తన శక్తి సామర్థ్యములనన్నిటినీ కృష్ణ చైతన్యము కొరకే వినియోగించవలెను. అదే మానవుని జన్మను పరిపూర్ణము చేయగలదు. దురదృష్టవంతులైన వ్యక్తులు లోభుల వలెనే తమ మానవ శక్తిని భగవత్ సేవలో వినియోగించరు.